2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి నవరత్నాలు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను ప్రభుత్వ ఆఫీసులలో అతికించి మరీ ఒక క్యాలెండర్ ప్రకటించుకుంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని ఏ ఒక్క లబ్ధిదారుడికి మిస్ అవ్వకుండా అమలు చేశారు. సీరియస్లీ చాలామంది ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు మేనిఫెస్టోలు అంటే ఎన్నికల్లో హామీలంటే కేవలం ప్రజలతో ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే ఇస్తారు అని భావించిన ప్రజలకు విశ్వసనీయతతో కూడినటువంటి నాయకత్వం ఉంటే ఇచ్చిన మేనిఫెస్టోను తూచా తప్పక అమలు చేస్తారు అని, మధ్యలో కరోనా లాంటి దారుణమైనటువంటి ఇబ్బందులు ఎదురైన, అంత పెద్ద అటాకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద జరిగిన దాన్ని సాకుగా కూడా చూపించకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పి చాలా విషయాలు మాట్లాడతారు. అసలు జగన్ గారి పరిపాలనలో రాజకీయ అంశాలకు పెద్దగా చోటు లేకుండా ఉండే, ఒక ప్రభుత్వం ఎలా ఉండాలో అలానే ఉంటూ ఉండే. సరే, ప్రస్తుతం రాజకీయాల్లో ప్రతిదీ కూడా మసాలా అద్దాలి, ఒకటికి 10 ఇంతలు చెప్పి ఏదైనా ప్రచారం చేసుకోవాలి, లేకపోతే మన జనాలు కూడా అది ఎక్కదు అనే భావనలోనే మన జనాలు ఉన్నారు. అటువంటి సిస్టమ్ని మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి జగన్ చేసింది జనాల్లోకి వెళ్ళిందా లేదా అన్న తర్వాత సంగతి. సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద పరిపాలన పరంగా సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పి అందరూ అంగీకరించాల్సింది. అండ్ అధికారంలో దిగిపోయిన తర్వాత ఒక విపక్ష పార్టీగా, ఒక విపక్ష నాయకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కాదు, నన్ను అడిగితే పూర్తిగా విజయవంతమవుతూ ఉన్నట్లే. ప్రజల పక్షాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో, ప్రభుత్వ అవినీతిని ప్రజలకు చెప్పడంలో, ప్రభుత్వ ముసుగులో ఈ కూటమి పార్టీల నేతలు చేసిన దాడులు దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్లే. ఎందుకంటే మీరు ఏ అంశం నుంచైనా తీసుకోండి, ఇప్పుడు బేసిక్గా విపక్షం అంటే ఏంటండి? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి దాంట్లో ఉన్న లోటుపాట్లను ప్రజల్లో చర్చకి పెట్టి తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రావడమే ఏదైనా సరే. విపక్షం అనేది తన వాయిస్ వినిపిస్తేనే, ఆ వాయిస్కి ప్రజల వాయిస్ తోడైతేనే, ఆ వాయిస్కి మీడియా వాయిస్ కూడా తోడైతేనే, ఆ వాయిస్కి కొందరు మేధావుల వాయిస్ కూడా తోడైతేనే ప్రభుత్వం మీద ప్రెజర్ వస్తుంది, ప్రజా వ్యతిరేక విధానాల మీద వెనకడుగు వేస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విపక్షాలన్నీ అధికార కూటమిలోనే పొత్తులో ఉన్నాయి. నువ్వు కాంగ్రెస్ తీసుకో, సిపిఐ తీసుకో, సిపిఎం తీసుకో, ఏ పార్టీ తీసుకున్నా అండ్ మీడియా మెజారిటీ అంతా కూడా అధికార పార్టీదే ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడం మాత్రం ఖచ్చితంగా విజయవంతమయ్యారు. యూ జస్ట్ ఇమాజిన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు వాయిస్ బలంగా వినిపించకుండా ఉండింటే ఈరోజు సాయి కృష్ణ అనే యువకుడు, అతనికి జరిగిన న్యాయం లేకుండా మిస్సింగ్ ఎపిసోడ్ అనేది ఈ స్థాయి వరకు రాదు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించే పరిస్థితి అయితే మాటికి రాదు, ఖచ్చితంగా రాదు. జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని లేవనెత్తారు కాబట్టి, వైసీపీ బలంగా లేవనెత్తింది కాబట్టి పౌరుల విషయంలో పోలీసు హింస ఏ విధంగా ఉంది అనేది ఇంత పెద్ద దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. అండ్ అదే సమయంలోనే ఈ కేసులో నుంచి పోలీసులు తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. మన ఎపిసోడ్ని గమనించిన ఫస్ట్ అధికార పార్టీ వాళ్ళ మీడియా, సోషల్ మీడియా ఎదురుదాడికి ప్రయత్నాలు చేశారు. సాయి కృష్ణ అదని, సాయి కృష్ణ ఇదని, క్రిమినల్, ఇటువంటివన్నీ. సో దట్ మనం ఈ విషయంలో మరింత లోతుగా వెళ్తే మనకేమైనా నెగిటివ్ వస్తుందేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిపోతుందేమో అని చెప్పి అధికార కూటమి గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి సక్సెస్ అవ్వలేదు. పైగా వీళ్ళు ఏ విమర్శలు అయితే జగన్ మీద, వైసీపీ మీద చేశారో సాయి కృష్ణకు ఉద్దేశించి, అవి 24 గంటలు తిరగకముందే రాత్రే ప్లేట్ ఫిరాయించి వీళ్ళు కూడా మళ్ళీ సాయి కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు ఓదార్చి పోలీసుల యమకింకర్లా అని చెప్పి డిబేట్లు పెట్టే వరకు, ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకునే వరకు పరిస్థితి వచ్చింది. సో ఈ అంశంలో పోలీసుల హింస మీద ఎంత చర్చ జరుగుతోంది, చర్యలు తీసుకునే వరకు పరిస్థితి వచ్చిందంటే నిస్సందేహంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి వాయిసే. ఇదని కాదు, ఇంకా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, పీపీపీ అంటూ ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు.
చివరికి బిడ్డింగ్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు అని అంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్ పనిచేసినట్లే. చివరికి ఎవరు బిడ్డింగ్లు వేయడానికి కూడా ముందుకు రాలేదు. మరి అంశంలో వైసీపీ చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అండ్ ప్రభుత్వ ఆసుపత్రులను సొంతం చేసుకోవాలని కొనే ప్రైవేట్ వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది జగన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ఒక అంశం అనే కదా, ఇప్పుడు ఆక్వా రైతులు ఎంతకాలం వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిశారో అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక డెడ్ లైన్ పెట్టారో సో టైంలో కనుక మీరు తగ్గించకపోతే అని, ఇంకా ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ప్రభుత్వం తప్పక తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత ఎక్కువ తగ్గించారా తక్కువ తగ్గించారా పక్కన పెడితే కనీసం చలనమైన ప్రభుత్వంలో కనిపించింది. ఈ అంశాలే కాదు, దాదాపు రాష్ట్రంలో ప్రతి సమస్యను ప్రతి అంశాన్ని లేవనెత్తడంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతమవుతుంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా చాలా వాళ్ళు ఎన్నో హింసను, ఎన్నో నిర్బంధాలను, ఎంతో కక్షను, కేసులను అన్నీ ఎదుర్కొని కూడా వాళ్ళు ప్రజల తరపున సమర్థవంతంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్ని దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ ఉన్నారు, అక్రమాలను ప్రశ్నిస్తూ ఉన్నారు, అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మధ్యలో డిఎస్సి ఒకటి. డిఎస్సి అయినా ఇంత పెద్ద ఎత్తున డిఎస్సిలో నిరుద్యోగులకు ఎంత అన్యాయం జరిగింది అనే చర్చ ఇంత పెద్ద ఎత్తున బలంగా జరిగింది అంటే నిస్సందేహంగా వైసీపీ జగనే. ఆ విషయంలో కూడా విపక్ష పార్టీగా వాళ్ళు ముమ్మాటికి విజయం సాధించినట్లే. అసలు ఎన్ని అంశాలు ప్రజల్లో చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఎవరు కదిలించిన డిఎస్సి అని అంటే ఇన్ని బొక్కలతో పరీక్ష నిర్వహించారని చెప్పి నాటు భాషలో ప్రజలు మాట్లాడుకునే వరకు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమరావతి అయినా చూడండి, అమరావతిలో కట్టడాలు ఏంటి, అది ఏ విధంగా విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు, దుబారా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సొమ్ము కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటూ కాంట్రాక్టర్ల ద్వారా టీడీపీ వాళ్ళ సానుభూతి పరులు లబ్ధి పొందే కార్యక్రమానికి ఏ విధంగా శ్రీకారం చుట్టారు అనేది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఉంది. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే 1-2 అని కాదు, దాదాపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రభుత్వ అవినీతిని, ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను, దౌర్జన్యాలను, పోలీస్ హింసను నిత్యం జనాల్లో పెట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడంలోనైనా, తప్పక ప్రభుత్వం కొన్నింటి విషయంలో చర్యలు తీసుకునేటట్లు చేయడంలోనైనా, ప్రభుత్వం కొన్ని విషయాలు డైలమాలో పడేటట్లు చేయడంలోనైనా, ఏ కోణంలో చూసినా ఒక ప్రెజర్ తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ డెఫినెట్లీ సక్సెస్ అయినట్లుగానే నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది. ప్రతి అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా అంతకుమించి ఏమీ చేయలేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా జనాల్లో చర్చ జరిగేటట్లు చేయడమే, ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడమే. అధికారాన్ని చూసి రెచ్చిపోయే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే, పౌరుల హక్కులను నాశనం చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడమే. ఇలా అనుకుంటే చాలా అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిస్టింక్షన్ వచ్చినట్లే.